పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఎవిడెన్స్ మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే మంచు మనోజ్ కూడా సో మా నాన్న నన్ను కొట్టాడు, ప్రైవేట్ సెక్యూరిటీతో కొట్టాడంటూ కూడా నిన్న నైట్ పోలీస్ కొట్టించాడంటూ కూడా నిన్న హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇంజురీస్ తో వెళ్ళడం జరిగింది. సో అవన్నీ నేను కొట్టేలేదు ఫేక్ అని చెప్పి కూడా ఇటు వర్షన్ చూస్తున్నాం మనం. మరి దెబ్బలు ఏడికెళ్ళి వచ్చినాయి? అదొక క్వశ్చన్. మరి కావాలని చెప్పి అలా నటిస్తున్నాడు కూడా. కాసేపటి కింద మనం వాళ్ళ పని మనిషితో కూడా ఒక వీడియో బయటికి రావడం మనం చూస్తున్నాం. సిసి ఒకటి ఇప్పుడు కావాలని నటించాల్సిన అవసరం లేదు, ఏదో జరిగి ఉంటుంది, నిప్పులేని పొగరాదు అంటాం కదా. సో మాట పెరగచ్చు, గలాట కావచ్చు, కొట్లాడుకోవచ్చు. కానీ ఏంటంటే కొట్టింది ఎవరు అనేది నిర్ధారణలోకి రావాలి. బాడీ గార్డులు కొట్టినరా లేకపోతే తండ్రి కొడుకుని కొడితే కొన్ని సందర్భాలలో నేరం కాదని మనం అనుకోవడానికి ఇదేం లేదు. బట్ తండ్రికి ఉన్న అథారిటీ పిల్లల్ని సరి చేయడానికి కొడతారు. అట్లా టీచరు స్టూడెంట్స్ కొడతలేరా? ఒకవేళ ఎవిడెన్స్ లేకుండానే ఒకటి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ మనోజ్ అన్నాడు సీసీటీవీ ఫుటేజెస్ ఏమైంది అవన్నీ కూడా వెలికి తీసుకురావాలి. సేమ్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా మొబైల్ టవర్ లొకేషన్స్ కూడా వెరిఫై చేయండి, నేను కొట్టిందన్న మాట మాత్రం వాస్తవం అని చెప్పేసి ఈయన అంటాడు. మరి ఈయనకు దెబ్బలు తగిలినాయి, ఈయన దెబ్బలు తగిలినాయి, ఎవరు కొట్టినరు? ఇప్పుడు ఎవరొకరు కొడితేనే కదా దెబ్బలు తగిలినాయి. ఇంకోటి వీళ్ళు మెడికల్ వెళ్ళిన తర్వాత ఎమ్మెల్సీ చేస్తారు, మెడికల్ లీగల్ కేసు అంటాము. సో ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఎమ్మెల్సీలో దెబ్బలైతే గాయాలైతే కనబడతాయి కదా. ఎంత అబద్ధం చెప్పినా ఎంత నటించినా కూడా ఒంటి మీద శరీరం మీద గాయాలు కనబడతాయి. మరి మోహన్ బాబు కొడుకు ఒంటి మీద శరీరాలకు గాయాలు కనబడితే కొట్టిన వాళ్ళు అయితే ఎవరో ఒకరైతే ఉంటారు కదా. ఇద్దరు తండ్రిని కొట్టాలి, లేకపోతే తండ్రి అనుచరులు అయితే వాళ్ళు కొట్టాలి. లేదు మోహన్ బాబు మీద నిజంగా దాడి జరిగిందని ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చిండు. మరి దాడి జరిగితే నీకు ఎక్కడ దెబ్బలు తగిన, నేను ఎవరు కొట్టిండ్రు? ఓకే, ఇది వన్ ఆఫ్ ద కన్ఫ్యూజన్స్ ఇన్ ద పబ్లిక్స్ మైండ్స్. సో ఇవన్నీ కూడా అంటే చినికి గాలివాన్ అయినట్టుగా అది చిన్న ఇష్యూ ఏదైతే ఉన్నదో బయటకు రాగానే ఇంకా ఎగ్జాగరేట్ అయింది. ఇంకా కొద్ది రోజులు పోయి చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు సోషల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ సమాజంలో లేవు అనడానికి మరొకసారి ఇది ఒక ఇన్సిడెంట్ మళ్ళీ బయటకు తీసుకొచ్చింది. ఇంకొకటి అంటే ఇంత పెద్ద స్థాయి వ్యక్తులు ఇంటర్నల్ గా అంటే ఫ్యామిలీలో కొట్లాడుకుని బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి అనిల్. సో ఇది అంటే ఒక అన్ఫార్చునేట్ అంటే తెలుగు రాష్ట్రాలలో ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అండ్ ఒక మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మోహన్ బాబుకు ఉన్నాయి అండ్ ఆయన సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. ఎంత డిసిప్లిన్డ్ గా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు పెంచినారు. రేపటికి ఏమైతుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబమే సరిగ్గా లేరు కదా, వాళ్ళ కొడుకు తండ్రిని మంచిగా చూసుకుంటే తండ్రికి కొడుకుకే మధ్యలో వైరం మంచి లేదు, వీళ్ళు ఏం ఇన్స్టిట్యూషన్ నడుపుతారు, వీళ్ళు మా జీవితాన్ని బాగా చేస్తారు అనే ఒక వ్యవస్థను కొలాబ్ చేసే విధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి రాకపోతేనే మంచిదని ఒక నాకు ఆలోచన. సో ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు ముఖ్యంగా ఒకవేళ కేసు ఫైల్ అయితే ఎలాంటి సెక్షన్లు పడే అవకాశాలు ఉన్నాయి? ఒకటి ఇప్పుడు ఈయనలో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళినాడంటే క్రిమినల్ ట్రెస్ పాస్ వితౌట్ ద కన్సర్న్ ఆఫ్ ఎనీ ఓనర్ ఇంట్లోకి వెళ్ళడానికి లేదు. క్రిమినల్ ట్రెస్ పాస్ చేసినారని చెప్పి అనొచ్చు. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే మమ్మల్ని ఉంటే బలవంతం పెట్టి బెదిరించినారని చెప్పొచ్చు. కొట్టి ఉంటే కనుక మమ్మల్ని కొట్టిండని సింపుల్ హర్ట్స్ అంటే ఒకవేళ ఆయన బాడీ మీద ఉన్న శరీరాల మీద ఉన్న గాయం దాని మీద హర్ట్ జరిగిందని సింపుల్ హర్ట్ కింద పెట్టచ్చు. మేజర్గా జరిగితే గ్రేవియస్ హర్ట్ పెట్టచ్చు. ఒకవేళ నిజంగానే వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసినారు అన్నప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి పెట్టచ్చు. సో అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు. ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చిన తర్వాత ప్రాపర్టీ ఎవరిదనేది ఫస్ట్ నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉన్నది, అది ఇంతవరకు వెలుగు రాదు. సో ఆ ప్రాపర్టీ నిజంగానే అది మనోజ్దా లేదంటే గనక మోహన్ బాబుదా, అదైతే గనక అది నిర్ధారణలోకి వచ్చిన తర్వాత ఎవరెవరి ఇంట్లో పోయినా తెలుస్తుంది. అండ్ ఇంకోటి నిజంగానే మనోజ్ గనక కొట్టుంటే గనక అది ఇంకా గ్రేవ్ అఫెన్స్ అవుతుంది. ఎందుకంటే ఈయన సీనియర్, నాకు తెలిసి 75-78 సంవత్సరాల వయసు. సీనియర్ సిటిజన్స్ కు మోర్ పర్టికులర్లీ కొన్ని చట్టాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద కొన్ని ప్రివిలేజెస్, వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళకి ఇంకా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు రేపు కేసు రిజిస్టర్ చేసినప్పుడు. నిజంగానే ఇద్దరు కొట్లాడుకున్నారు, గొడవ పడ్డారంటే మనోజ్ మీద కేసు రిజిస్టర్ చేసినప్పుడు మేబీ అంటే కొంత గ్రావిటీ తగ్గుతుంది. తండ్రిని కొట్టిన తర్వాత ఈయన పెద్ద వయసులో ఉన్న వ్యక్తి, సీనియర్ సిటిజన్ కాబట్టి గ్రావిటీ పెరుగుతుంది. ఇంకొకటి ఈ ఆస్తులు ఏవైతున్నాయి కూడా నిజంగానే ఈయన కొనుక్కున్నాడా, తండ్రి కొనిచ్చినాడా, తండ్రి డబ్బుతో కొనుక్కున్నాడా, సొంత డబ్బుతో కొనుక్కున్నాడు నిర్ధారణలోకి రావాల్సి వస్తుంది.
అంటే తీగలావుతే డొంక కదిలింది అన్నట్టుగా వన్స్ ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ బయటికి రాగానే స్టెప్ బై స్టెప్ అన్ని కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కేసులో మళ్ళా విష్ణు వచ్చేసింది, ఆయనే దుబాయ్ నుంచి వెంటనే రిటర్న్ రావడము, మరి ఆయన ఎప్పుడు ఏ రకంగా రియాక్ట్ అవుతాడో పోయేసి మళ్ళీ ఈ విష్ణు పోయేసి మనోజ్ను కొడతాడా, మనోజ్ విష్ణుని కొడతాడా, ఇవన్నీ కూడా పబ్లిక్ మైండ్స్ ఇది ఒక డౌట్ కింద మారుతా ఉన్నది. అటువంటి జరిగితే మళ్ళీ ఇంకొక కేసు ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అంటే వన్ బై వన్ సిస్టమ్ అయితే ఈ రకంగా అంటే వైరల్ అవుతున్న న్యూస్లు కానీ, కాకపోతే వాస్తవంగా ఏం జరిగింది అనేది మనకు కూడా ఎవరికి కూడా తెలియదు. ఆయన ట్విట్టర్లో పెట్టిన ఒక స్టేట్మెంట్ ఒకసారి చూసినాము. అందులో ఏమంటారంటే నేను నా ఇన్వాల్వ్మెంట్ అయితే పూర్తిగా ఏం లేదని చెప్పి చెప్పొస్తా ఉన్నాడు. రైట్ సార్, ఇంకొక డౌట్ నాకు, అంటే గొప్పవారికి ఒకలా అలాగే పేదవారికి ఒకలా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. బట్ కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, అంటే ఉన్నవారికో న్యాయం లేని వాళ్ళకో న్యాయం అంటూ ఉంటుంది. సో మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అలాగే మోహన్ బాబు గారు డైరెక్ట్ సిపికి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ కాదు, ఇన్ జనరల్గా మనం కూడా బయట చూస్తూ ఉంటాం, పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే రిచ్ కిడ్స్ కానీ వీళ్ళు డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్ అలా కానీ సిపికి డైరెక్ట్ వెళ్తూ ఉంటారు. అదే ఇంకొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. అంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం ఎక్కడైనా జరుగుతుంది. అంటే వాళ్ళకున్న వెసులుబాటును వాళ్ళ స్టాండర్డ్స్ కు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. ఒకటే అంటే హైరార్కీస్ అయితే మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు గొప్పోడుకో న్యాయం పేదోడుకో న్యాయం కాదు. మోహన్ బాబు ఒక సెలబ్రిటీ కాబట్టి తన కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే సిపికి ఇచ్చేసి అది కాపీని కన్సర్న్ డీసీపీకి ఏసీపీకి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మార్క్ చేసినట్టు నేను చూసిన. అంటే ఇప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది సిపి దగ్గరికి వెళ్ళడానికి. కానీ ఎనీథింగ్ కేసు ఒకళ్ళు పెట్టాలనుకుంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరే కానీ, అది పేదోడైనా గొప్పవాడైనా దళితుడైనా ధనికుడైనా ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. ప్రొసీజర్స్ అయితే అది. ఎఫ్ఐఆర్ కట్టాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నువ్వు సిపి దగ్గరికి వెళ్ళినా కూడా సిపి ఏం చేస్తారు, కన్సర్న్ ఎస్హెచ్ఓకి డైరెక్ట్ చేస్తూ టేక్ ఇనిషియేట్ యాక్షన్ లేదంటే కనుక రిజిస్టర్ ద కేసు అని చెప్పి రాస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి మోహన్ బాబు కాబట్టి ఆయన పోలీస్ కమిషనర్కి ఆయనకున్న యాక్సెస్లో పోయినట్టుకున్నాడు. సరే ఆయన కొడుకు మంచు మనోజ్ ఆయన కూడా చిన్నోడు కాదు కాబట్టి ఆయన కూడా డీసీపీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పి వార్తలు వచ్చినాయి. డీసీపీ దగ్గరికి వెళ్ళినా సిపి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా చట్టంలో ఉన్న అంటే పోలీసులో మీరు కేసు రిజిస్టర్ కావాలంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీసు వాళ్ళు కనుక కేసు రిజిస్టర్ చేస్తలేరు. ఇప్పుడు ఏమవుతుందంటే అనిల్, ఇప్పుడు వన్స్ ఈ స్థాయి వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే వాళ్ళ ఫస్ట్ ఒక సస్పెక్షన్స్ వాళ్ళ మైండ్లోకి వస్తూ ఉంటాయి. అసలు కేసు కట్టాలన్నా వద్దా, కడితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ అన్ని కూడా అప్లికబుల్ గా మనం సెటిల్ చేసుకోవచ్చు కదా. ఇంకొకటి వన్స్ కేసు కట్టంగానే ఇష్యూ అంటే అక్కడికక్కడికి తెగిపోదు. వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే దాని మీద నానా రకాలుగా అంటే ఇన్వెస్టిగేషన్స్ కానీ లేదంటే కనుక ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం కానీ మళ్ళీ దాని తర్వాత కోర్ట్ ట్రయల్స్ కమిట్ చేయాలి, తీర్పులు ఇచ్చేయాలి, తీర్పు ఇచ్చినాక అప్పీల్ పోవాలి. అది నేను అంటాను. అంటే చాలాసార్లు అంటే మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక్క పేపర్ మీద మనం రాస్తున్న చిన్న కంప్లైంట్ వన్స్ ఎఫ్ఐఆర్ అయిందంటే మాత్రము ఒక యంత్రాంగం పూర్తిగా కదులుతుంది. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చూస్తాం పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కేసెస్ ఇమీడియట్ గా కేసులు కట్టరు. సో ఇక్కడ ఏమైందంటే ఈ కేసుకి వచ్చేసరికి మరి అంటే పోలీస్ వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్ కు మా స్థాయికి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగుండదు అనుకున్నారా, లేకపోతే పబ్లిక్ మేము ఎందుకు ఎలివేట్ కావాలనుకున్నారా? సో కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు డీసీపీకి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చినారు, ఆయన సిపి కంప్లైంట్ ఇచ్చినారు. ఎనీథింగ్ మళ్ళీ కూడా అది స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వస్తుంది, అదే కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంటుంది.